వెల్కమ్ టు మాస్టారి మాట. మీ మాస్టారి మాట ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2023లో కొత్తగా వచ్చిన 5 గవర్నమెంట్ కాలేజీల్లోని సీట్లను బీసీ కేటగిరీలో కేటాయించి మెరిట్ స్టూడెంట్స్కి తీరని అన్యాయం చేసింది. దాని గురించి వివరంగా తెలియజేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎన్ని సీట్లు కోల్పోయారు, ఒకవేళ అవి మెరిట్ స్టూడెంట్స్ కేటాయిస్తే కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గి ఉండేది, ఏ క్యాస్ట్ నుంచి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఉండేవి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంటే గత సంవత్సరం ఏయూ రీజన్లో పిల్లలకి జరిగినటువంటి నష్టం ఎంత ఉందో అంత నష్టం ఇప్పుడు ఎస్వీయూ రీజన్లో జరగబోతుంది. ఒక ప్రక్క దేశం మొత్తం నీట్ 2024 పేపర్ లీకేజ్ పైన, గ్రేస్ మార్కుల పైన హోరెత్తిపోతుంటే ఎంబీబీఎస్ని కలగా జీవితంగా భావించి రాత్రి పగలు అనక కష్టపడి చదివి కోచింగ్ తీసుకొని ఎంతో మానసిక ఒత్తిడిని భరించి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు పేపర్ లీక్ చేసి తీరని అన్యాయం చేస్తున్నారు. వారి స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. రకాలుగా చాలామంది ఆడుకుంటున్నారు. కోచింగ్ సెంటర్ల దందా ఇవన్నీ చాలవని ప్రభుత్వాలు కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. 2023లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల యొక్క జీవితాలతో అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆట ఆడుకుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లో కొత్తగా వచ్చిన 5 గవర్నమెంట్ కాలేజీల్లోని సీట్లను బీసీ కేటగిరీలో కేటాయించి మెరిట్ స్టూడెంట్స్కి తీరని అన్యాయం చేసింది. దాని గురించి వివరంగా తెలియజేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎన్ని సీట్లు కోల్పోయారు, ఒకవేళ అవి మెరిట్ స్టూడెంట్స్కి కేటాయిస్తే కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గి ఉండేది, ఏ క్యాస్ట్ నుంచి ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఉండేవి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి, అది నాకు సపోర్ట్గా ఉంటుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. కారణం ఏదైనా కానివ్వండి, విద్యార్థులకు మాత్రం అన్యాయం జరిగింది. సి కేటగిరీ సీట్లు గురించి అటుంచండి, దానివైపు సామాన్యుడు, మిడిల్ క్లాస్ పీపుల్ కన్నెత్తి కూడా చూడలేరు. కానీ బి కేటగిరీ సీట్లు, ఈ సీట్లను స్తోమత ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నీ ధనవంతులే చదివేస్తారని అనుకోవడానికి లేదు. అప్పు చేసి ఉన్న ఆస్తులను అమ్ముకొని బ్యాంకుల్లో లోన్లు పెట్టి కష్టపడి పేరెంట్స్ డబ్బుని కట్టి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. అలా చదివించి ఆ సీట్లను కొనుక్కునే శక్తి లేక చాలామంది నిరాశతో మిగిలిపోతూ ఉన్నారు. మెరిట్లో సీటు వస్తే ఎంత సంతోషం, ఆ పిల్లల జీవితాల్లో ఎంత వెలుగు వస్తుంది, ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఎంత ఆనందం వస్తుంది. 2023లో జరిగినటువంటి ఆ అన్యాయం విద్యార్థుల జీవితాల్లో తీర్చలేనిది. సరే, జరిగిపోయింది. అది ఎలా జరిగింది, దానివల్ల ఎంత నష్టం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు 2023లో రాష్ట్రంలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇదేదో పెద్ద ఎక్కువ సంఖ్య అనుకుంటున్నారేమో. 2019 నుంచి 2023 మధ్య మన రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ 2022లో వచ్చింది. అదే మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఒక్క 2023లోనే ఏపీలో 5 కాలేజీలు ఏర్పాటు చేశారు. కానీ అదే తెలంగాణలో 2023లో 12 కాలేజీలు ఏర్పాటయ్యాయి. అంటే అక్కడ జరిగిన విషయాలు మనకి ఎందుకు అనుకుంటారా? అక్కడ ఏపీలాగే చేశారా? లేదు కదా. ఇంకా ఆ రాష్ట్ర విద్యార్థులకు మేలు చేయడం కోసం ఏపీకి ఇవ్వాల్సిన 15% కోట 2014 తరువాత వచ్చిన కాలేజీల్లో ఇవ్వలేదు. మన రాష్ట్ర విద్యార్థులకు మన ప్రభుత్వమే అన్యాయం చేస్తే వారు ఎక్కడికి పోయి వాళ్ళ గోడు వినిపించుకుంటారు? అక్కడికి వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు.
కానీ కోర్టు ఏం చేసింది? పరిపాలన విషయాల్లో మేము తలదూర్చలేమని కొట్టివేసింది. మరి వైద్య విద్యకు ఎంత ప్రాధాన్యం మన రాష్ట్రంలో ఇస్తున్నారో మీకు తెలియడం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణగా మీకు చూపించాను. ఇంకా చెప్పాలంటే 2014 నుంచి 18 వరకు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ 4 సంవత్సరాల కాలంలో 8 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. 2023లో వచ్చిన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 150 సీట్లు చొప్పున 750 సీట్లు వచ్చాయి. అందులో ఏయూ రీజన్లో 4 కాలేజీలు వచ్చాయి. ఎస్వియు రీజన్లో 1 కాలేజీ వచ్చింది. ఏయూ రీజన్లో 600 సీట్లు పెరిగాయి. ఎస్వియు రీజన్లో 150 సీట్లు వచ్చాయి. ముందుగా ఏయూ రీజన్లో వచ్చిన 600 సీట్లను వివరంగా తెలుసుకుందాం. స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి వివరాలను పరిశీలనగా చూడండి. ఆల్ ఇండియా కోటాకి 90 సీట్లు పోయాయి. మిగిలినవి స్టేట్ కోటాకి 510 సీట్లు మిగిలాయి. ఈ 510 సీట్లు మెరిట్ విద్యార్థులకు ఇచ్చి ఉంటే 510 సీట్లలో 50% అంటే 255 సీట్లు మెరిట్ క్యాండిడేట్లకు ఏ కేటగిరీలో కేటాయించారు. 255 సీట్లు బీసీ కేటగిరీలకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు 2023లో ఏపీలో లాస్ట్ ర్యాంక్ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ పట్టికలో చూడండి, పరిశీలించండి. చూశారు కదా, ఏ ర్యాంకుకి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎవరికి సీటు వచ్చిందో జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు మనం బీసీ కేటగిరీలకు కేటాయించిన 255 సీట్లను మెరిట్ విద్యార్థులతో నింపితే ఏ క్యాస్ట్కి ఎక్కడి వరకు సీటు వచ్చునో రావచ్చు మీరే చూడండి. ర్యాంక్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉదాహరణకు మీకు చెప్తున్నాను చూడండి. ఏయూ రీజన్లో ఎస్సీలో 456 మార్కులకు ఆగింది కట్ ఆఫ్. అదే మార్కు వచ్చినటువంటి 9 మందికి సీట్ రాలేదు, సగం మందికి అందులో వచ్చింది. కాబట్టి ర్యాంక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పట్టికను బాగా పరిశీలించండి. 2023లో వచ్చిన ప్రభుత్వ కాలేజీల్లో బీసీ కేటగిరీలకు కేటాయించినటువంటి సీట్లను కానీ మెరిట్ విద్యార్థులు కేటాయిస్తే ఏ విధంగా సీట్లు వచ్చి ఉండేవో మీకే అర్థమవుతుంది. చూసారా మెరిట్ విద్యార్థులు ఎన్ని సీట్లు నష్టపోయారో. అయింది ఏదో అయిపోయింది. ఎప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఈ సంవత్సరం అయినా ఆ పద్ధతి అమలు జరగకుండా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టాలి. ఇంకో నష్టం కూడా ఉంది. ఈ సంవత్సరం కూడా మన రాష్ట్రంలో 7 కాలేజీలు రాబోతున్నాయి. అందులో 5 ప్రభుత్వ కాలేజీలు, 2 ప్రైవేట్ కాలేజీలు. ఇప్పుడు ఇందులో కూడా బీసీ కేటగిరీలకు కేటాయించినట్లయితే గత సంవత్సరం జరిగినంత నష్టమే జరుగుతుంది. అంటే ఇది గత సంవత్సరం జరిగింది కలిపి ఈ సంవత్సరం మళ్ళీ జరిగే అవకాశం, నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మేల్కొని మనం ప్రభుత్వానికి వినతి పత్రాలను కానీ ఏదో ఒక విధంగా సబ్మిట్ చేయగలిగితే ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని పరిశీలిస్తుంది. ఎందుకు పరిశీలిస్తుందంటే గత ప్రభుత్వం చేసిన పనిని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం వ్యతిరేకించింది. చాలాసార్లు సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాబట్టి ఈ ప్రభుత్వం మనకు న్యాయం చేస్తుందనే గట్టి విశ్వాసం నాకుంది. అయినా అడిగినదే అమ్మైనా అన్నం పెట్టదని అంటారు. మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే కదా మన రిక్వెస్ట్ని పరిశీలించేది. తప్పనిసరిగా ఈ సంవత్సరం విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఏయూ రీజన్లో 4, ఎస్వీలో 1 ఉంటే ఇప్పుడు ఎస్వీయూ రీజన్లో 4, ఏయూ రీజన్లో 1 ఉంది. అంటే గత సంవత్సరం ఏయూ రీజన్లో పిల్లలకి జరిగినటువంటి నష్టం ఎంత ఉందో అంత నష్టం ఇప్పుడు ఎస్వీయూ రీజన్లో జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు మనం మేల్కోలేదనుకోండి చాలా నష్టపోవడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని వేడుకోండి, ఎలాగో ఒకలాగా ప్రభుత్వాన్ని అభ్యర్థించి
న్యాయం చేకూర్చేటట్లుగా చూడండి. ఎందుకు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రం అలా లేదు, ఇలాంటి పరిస్థితులు లేవు. తెలంగాణలో లాస్ట్ ఇయర్ 12 కాలేజీలు వచ్చాయి, ఈ సంవత్సరం 11 కాలేజీలు వస్తున్నాయి. కానీ అక్కడ ఆ పని చేస్తున్నారా? అలా బీసీ కేటగిరీలు కేటాయిస్తే ఎన్ని సీట్లు కేటాయించి ఉండొచ్చు, ఎంతమంది విద్యార్థులు అన్యాయం అయిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. వాళ్ళే కాదు, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయట్లేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ తప్పనిసరిగా స్పందించండి. ప్రభుత్వానికి వీలైనంత తొందరగా వీలైన విధంగా రిక్వెస్ట్ పెట్టండి. కోర్టులు వీట్లు అనేవి వేస్ట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో అవి జోక్యం చేసుకోవు. గతసారి కూడా అదే జరిగింది. కాబట్టి మీరే స్పందించి ఏదో చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ వీడియోను బాగా వైరల్ చేయండి. విషయం వేగంగా అందరికీ చేరాలి. జరిగిన నష్టం ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళు చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలా చేయటం వల్ల, వీడియో వైరల్ అవటం వల్ల ప్రభుత్వం వరకు కూడా అది వెళ్తుంది. వైరల్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.